ఈరోజు అన్ని వరల్డ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ బాగానే క్రాష్ అయ్యాయి. చూసామంటే ఇండియా 1.2%, సింగపూర్ 1.3%, ఇండోనేషియా 2.1%, జపాన్ 2.8%, అండ్ సౌత్ కొరియా 2% అబౌవ్, అండ్ చైనా 1.7%. ఇవన్నీ ఎంత పడుతుందంటే ఏంటికి రీజన్ అని ఆలోచించామంటే నిన్న యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మీద వేసిన బాంబులు దాడి, దాంతో పెట్రోల్ ధర చూసామంటే ఒక్క రోజులో చూసామంటే పెట్రోల్ 100 to 119 వరకు, అంటే దగ్గర 15 రూపీస్ దగ్గర పెరిగింది ఒక బ్యారెల్కి. అంతలాగా పెరిగిందంటే ఏంటని రీజన్ ఆలోచించామంట అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హోమోస్ నుంచి మనకి 30% క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ రాకపోవడం వల్ల అన్ని దగ్గర ఆల్మోస్ట్ ఈ యుద్ధం 10 రోజులు అవుతున్నది. 10 రోజులు అవుతుందంటే మన దగ్గర ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి ఒక 15 to 10 days వరకు క్రూడ్ ఆయిల్ సప్లై ఉంటుంది. అంత సప్లై లేకపోవడం వల్ల ఇప్పుడు క్రూడ్ ఆయిల్స్ గత 10 రోజులు పెట్టి ఏదైనా 20% పెరగడం వల్ల దాని మీద ఫైనాన్షియల్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని కంట్రీస్కి. మెయిన్లీ డిపెండ్ చూసామంటే సౌత్ కొరియా ఒకటి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్, ఇండియా, దాంతో సింగపూర్, దాంతో చైనా, దాంతో ఇండోనేషియా, ఇవన్నీ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెంట్ కంపెనీ. ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తుంటాయి. సో ఈధర్ రష్యా దగ్గర ఇంపోర్ట్ చేయాలి, లేకపోతే ఇరాన్ మీద ఇంపోర్ట్ చేయాలి. గల్ఫ్ అండ్ ఇరాన్ రూల్డ్ అవుట్ అయింది. అయితే ఒక్కటి రష్యా అవుతుంది. అన్ని కంట్రీస్ రష్యా వచ్చి ఇండియా చేస్తున్నట్టుగా. సో దీని నుంచి ఒక బిగ్ క్రాష్ వస్తుంది. ఇది ఒక పెద్ద క్రాషా, బిగ్ ర్యాలీయా అని ఆలోచించామంటే క్రాష్ అని చెప్పొచ్చు కొంతవరకు. ఎందుకంటే 700 పాయింట్స్ అనేది పెద్ద మనీ. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో చూసామంటే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే మార్కెట్ నుంచి ఇవాపరేట్ అయిపోయిందని చెప్పొచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంత పెద్ద క్రాష్ మన కోవిడ్ తర్వాత ఇదే చెప్పుకోవచ్చు. అంత పెద్ద క్రాష్, అంత లెవెల్లోనే మార్కెట్ క్రాష్ అయిందని తెలుసుకోవచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఎలాగైనా మూవ్ అవ్వచ్చు, ఎప్పుడైనా మూవ్ అవ్వచ్చు. మార్కెట్ నెగిటివ్ ఉంది, నో డౌట్ ఆన్ దట్. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీ కిషోర్.